కూడా నా హృదయపూర్వక దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మనకి వాక్యం నిమిత్తము ఈరోజు మనం తీసుకున్న వాక్యము అనే మాట తీసుకున్నాను నేను. అది మొన్న నేను బైబిల్ చదువుకుంటున్నప్పుడు పోయిన వారమే నాకు మనసులోకి వాక్యము అనేది తీసుకోవాలని చెప్పని నా మాట కలిగింది. పోయిన శుక్రవారము దానికి సంబంధించే దుష్టుల ఆలోచన చెప్పున నడువక మొదటి కీర్తన 1వ అధ్యాయము దాని నుండే తీసుకున్నాను అనమాట. అయితే అంతా ఒకసారి చెప్పుకోము కాబట్టి అది స్టార్ట్ చేశాను అనమాట. ఏమనుంది 1వ అధ్యాయంలో, దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ధన్యుడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. నేను ఒక ప్రశ్న వచ్చినటువంటి బిడ్డలందరినీ ఒక ప్రశ్న వేయాలనుకున్నాను. ప్రతిరోజు బైబుల్ ఎవరు చదువుతున్నారా? ప్రతిరోజు బైబుల్ అనేది మనం చదవడము అలవాటు చేసుకోవాలి. బైబుల్లో క్రొత్త నిబంధనలో యేసయ్య కొన్ని అలవాటు ప్రకారము యెరూషలేము దేవాలయంకి వెళ్ళారు, అలవాటు ప్రకారము ఒలీవ కొండకి వెళ్ళారు, ఉన్నాయి కదా, తెలుసు, అన్నీ తెలుసు. అలవాటు ప్రకారం ప్రార్థన చేసుకోవడం, అలవాటు ప్రకారము కొత్త నిబంధనే కాదు కానీ అలవాటు ప్రకారము ఏటేటా హన్నా ఎల్కానా కూడా షిలోకి ఏటేటా అంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. మనం ఈస్టర్కి ఎలా వెళ్తాము, గుడ్ ఫ్రైడేకి ఎలా వెళ్తాము, అలాగూ ఏటేటా అది ఆనవాయితీ. ఏటేటా ఎప్పుడు అప్పుడప్పుడు కాదు, ఏటేటా అంటే అది కూడా దీనికి సంబంధించింది. అలవాటు ప్రకారము ఏటేటా వాళ్ళు కూడా వెళ్ళారు. అలాని అలవాటు ప్రకారం అనేది ఈనాడు నుండి వచ్చింది కాదు, అది ఆనాడు నుండి వచ్చింది అనమాట. తండ్రి అయిన దేవుడు కూడా ఏదేను తోటకి సందపూట ప్రతిరోజు కూడా అక్కడ అలవాటు అనేది రాయకపోయినా ప్రతి సాయంత్రము ఆయన ఏదేను తోటకి వెళ్ళాడని చెప్పానండి. అది అలవాటు ప్రకారం మనం చేసేది ఏమవుద్దంటే అది రాను కొన్ని మరి వ్యసనాలకు అలవాటు పడవచ్చేమో, కానీ అలవాటు ప్రకారం చేసేవి. బైబులు అలవాటు ప్రకారం చదివిన, బైబులు అలవాటు ప్రకారం ధ్యానించిన, ప్రార్థన అలవాటు ప్రకారం చేసిన, దేవాలయానికి అలవాటు ప్రకారం వెళ్ళిన అది ఉచితంగా పోదు. హల్లెలూయా. మనం క్రైస్తవులు అనే నిర్ధారణకి మనము ప్రతిరోజు కూడా ఏదో సమయంలో మనకు అలవాటు ఉండాలి. టీవీ చూడడం చూడు ఎంత అలవాటు, ఒక నాటుకు వచ్చిందంటే చూడు ఎంత అలవాటు. మొగల రేకులు ఎవ్వరు కూడా ఇడిచిపెట్టలా, నాతో సహా కదా, అందరూ కూడా మొగల రేకులు చూసేవాడు. అది అలవాటు ప్రకారం. టీవీ చూడడం అలవాటు అయిపోయింది, వదలలేకపోతే. టీవీ చూడడమే అలవాటు అయిపోయి వదలలేకపోతే దేవుని వాక్యం అంట అది ఏమనుంది వాక్యంలో, జుంటె తేనె కంటేను జుంటె తేనె దారల కంటేను అతి మధురం అని చెప్పని వాక్యం చెప్తుంది అనమాట. ఎన్నో చోట్ల ఉంటుంది. కీర్తన గ్రంథంలో ఉంటుంది, సామెతల గ్రంథంలో ఉంటుంది, మరి అనేక చోట్ల జుంటె తేనె దారల కంటే తేనె వేరు, జుంటె తేనె వేరు అనమాట. మరి దానికంటే కూడా శ్రేష్టమైనది దేవుని వాక్యం. జుంటె తేనె అంటే అది మామూలుగా ఈ తేనెలేమో ఇక్కడ చెట్లు కానీ పుట్టలు కానీ పడతాయి. అది జుంటె తేనె అనేది త్వరలో పెట్టుద్ది. త్వర అంటే చెట్టు ఉందనుకో, చిన్న కన్నం చీమ కోరుతాయి చూడు, అలా వెళ్ళి దాని ఏగ ఇంతే ఉంటుంది. నేను చూశాను, చిన్ని ఏగ అనమాట. అది చిన్నగా భూమిలో కూడా ఈ రాయికి మధ్య కన్నం ఉంటుంది కదా, ఆ కన్నంలో దూరు కూడా ఉంటుంది అనమాట. మా ఇంట్లో చూసాను నేను, అందుకే నాకు అర్థమైంది.
అది జుంటి తేనె అంటే చిన్న ఈగ అనమాట. అదంట జుంటి తేనె. అది చాలా తీయగా ఉంటుందంట. ఆ పుట్ట లోపల పెట్టుద్దంట. చెట్టు లోపల బయటికి కనపడదంట. దాని ఇది గమనించిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అలాగూ మన వాక్యం అనేది ప్రతి దినము కూడా ఏదో ఒక టైంలో మన వాక్యం చదువుకోవాలి. నేను కూడా అప్పుడప్పుడు మిస్ అయిపోతుంది. నేను కూడా ఒక్కొక్క రోజు మానేస్తాను. ప్రార్థన చేసుకుని ఒక్కొక్కసారి నడుము లాగేసి కూర్చోలేకో ఏదో టైంలో ఏదో ఎప్పుడన్నా ఒక్కొక్కసారి, చాలా మట్టుకు కాదు, అలాగా నా పరిస్థితిని బట్టి మానేసినప్పుడు కూడా బాధ అనిపిస్తుంది. కానీ నైట్ అయిపోయి పోనీ ఏదైనా చదువుదామంటే కళ్ళు కనపడవు, లాగు అని కూడా అది కానీ పగలనేది బైబిల్ చదువుకోవాలి. అయితే ఈ వాక్యము ఎందుకు చదవాలంటే మనము ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. దుష్టులు ఆలోచించకుండా ఉండకూడదు. బాగుల మార్గంలో నిలవకూడదు. అపహాసకులు కూర్చుండే గుంపుగా కూర్చుంటారు. జోకులు, పనికి మాలిన జోకులు, అవి మంచి జోకులు కూడా కాదు. కాసేపు సరదాగా నవ్వుకోవచ్చు ఏదైనా, కానీ పోకిరి మాటలు లాంటివి, అలాంటివి కాదు. మనం కూర్చుని దేవుని గురించి మాట్లాడుకోవచ్చు, మన కుటుంబ విషయాలు మాట్లాడుకోవచ్చు, చర్చించుకోవచ్చు, అలాంటి సమావేశాలు పెట్టుకోవచ్చు. కానీ వృధాయిని ఉండకూడదు అనమాట. అపహాస్యము చేసుకుని ఎదుటి వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ గురించి, ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అలా కాకుండా, అయితే యెహోవా ధర్మశాస్త్రం బట్టి ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ గట్టున నాటబడిన వాడిలాగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారనమాట. యెహోవా ధర్మశాస్త్రం అన్నా, వాక్యం అన్నా, ఉపదేశం అన్నా, ఆజ్ఞ అన్నా అన్నీ కూడా బైబిల్ గ్రంథానికి సంబంధించే ఉంటాయి అన్నమాట. ధర్మశాస్త్రము అంటే పాత నిబంధన కాలంలో పాత నిబంధన అంతా కూడా ధర్మశాస్త్రము అనే దాని కిందకు వస్తుంది అన్నమాట. యేసుక్రీస్తు కడ నుండి పాత నిబంధనలో కూడా వాక్కు అనేది ప్రతి చోట ఉంటుంది. కానీ యేసుక్రీస్తునే మనకి వాక్యంగా బయలుపరిచాడు అన్నమాట. వాక్యము ఇక్కడ ఏమని చెప్తుందంటే, వాక్యం అనే మాట తీసుకున్న అందరూ కూడా బైబిల్ చదవడం అలవాటు చేసుకోండి. దేవుని వాక్యం చదవడం అలవాటు చేసుకోండి. వాక్యం చదివితే వచ్చే లాభాల గురించి కొన్ని మాట్లాడుకుందాం. బైబిల్ అక్కడక్కడ ఎన్ని తిరిగానో 119వ కీర్తనలోనే దావీదు గారు వాక్యం అనే మాటలు ఎన్నిసార్లు చెప్పారో అన్నీ కూడా చెప్పదు. కొన్ని 4 మాటలు చూద్దాం. ఒకటి ఇక్కడ 9వ వచనంలో చదువమాహులు. యవనస్తులు దేవుని చేత తమ నడతను పరిశుద్ధపరచుకొందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చదివితేనంట మనకి మన నడతలు జాగ్రత్తగా చూసుకుంటామంట. ఇది జాగ్రత్తగా చూసుకోవడం. నడత అంటే ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవడం కాదు. మన జీవిత విధానము మంచి చెడు అనేది ఎలా ఉందనేటువంటి నడతలు అనేవి మనము జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే వాక్యము ద్వారానే మనం దాన్ని జాగ్రత్తగా చూసుకుంటామంట. అంతేకాదు యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు. అసలు ఎంత చక్కని మాట అది, ఎంత చక్కని మాట. తమ నడతను అంటే తన జీవితాన్ని దేని చేత శుద్ధి చేసుకుంటారు యవనస్తులు? దేవుని వాక్యం చేతనే. యవనస్తులు అంటే వయసులో ఉన్న పిల్లలనే కాదు, కానీ దేవుని దృష్టిలో అందరూ సమానులే కదా. వయస్సు శరీరము కృషించిపోతుందేమో కానీ ఆత్మ మట్టికి దానికి చావు లేదు, వయసు లేదు, చిన్న లేదు, పెద్ద లేదు. ఆత్మ అనేది ప్రతి ఒక్కరిలో కూడా సమానంగానే ఉంటుంది అన్నమాట. అందుకని యవనస్తులు తమ నడతను దేని చేత శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునే చేతనే వాళ్ళ నడతను శుద్ధి చేసుకుంటారంట. ఇవాళ చాలామంది మరి త్రాగుబోతులు కానీ, వ్యభిచారులు కానీ, దొంగలు కానీ, జోదగాళ్ళు కానీ, అన్యాయం చేసేవాళ్ళు కానీ, మోసం చేసేవాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా దేని చేత వాళ్ళు మారుతున్నారు? యేసయ్య వాక్యం చేతనే. దేని చేత కూడా వాళ్ళు ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా,
వాళ్ళు మట్టికి దాన ధర్మాలు చేసేవాళ్ళు కొంచెం ఏదో మంచి మనసు ఉన్నా కానీ వాళ్ళలో శుద్ధత పరిశుద్ధత అనేది వాళ్ళ జీవితాన్ని సరి చేసుకోవడానికి అనేది ఉండదు. దొంగలు కూడా ఉండీల్లో కోట్లు కోట్లు డబ్బులు వేస్తారంట. అన్యాయంగా సంపాదించేవాడు కూడా ఉండీల్లో కోట్లు వేస్తారంట. మరి అది శుద్ధమా? వేస్తున్నారు కదా, దాన ధర్మాలు చేస్తున్నారు కదా, అది పరిశుద్ధత కాదు కదా. కానీ మనల్ని శుద్ధిపరిచేది ఏది? దేవుని యొక్క వాక్యం మాత్రమే, యేసయ్య వాక్యం మాత్రమే, బైబిల్ వాక్యం మాత్రమే మనల్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి మన నడతలను సరి చేసుకుంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ప్రతి మనిషి చదవాలి. ప్రతి మనిషి చదువొచ్చిన ప్రతి మనిషి చదవాలి. మా అమ్మకి చదువు రాదు. నేను ఉన్నన్ని రోజులు కానీ, నేను ఇక్కడి నుండి వెళ్ళినప్పుడు కానీ అసలు కుదరం పెట్టమ్మా, కూర పెట్టమ్మా, పువ్వు పెట్టమ్మా అంటే అసలు అలాగూ ఖాళీ ఉంటే సార్, అమ్మ బైబిల్ చదువు చెప్పవమ్మా, బైబిల్ చదివి చెప్పవమ్మా. నాకెంత ఆనందం వేసేదో అట్లా అడిగితే. ఎందుకు తెలుసా? వాడికి చదువు లేదు. దేవుడు ఏమంటున్నాడు? ఓ కొరాజీనా, ఓ బెసాయిదా, మీరు గనక మారు మనసు పొందకపోతే మీ గతి కంటే సొదొమ గొమొర్రాల గతి మేలు అంటున్నాడు. ఇంకొకటి తూరు సీదోనుల గతి కూడా మేలు అంటున్నాడు. మీకు బోధించకపోతే మేలుండేది, కానీ బోధించుట చేత వినుట చేత ఎక్కువగా మనము పాపం కట్టుకుంటున్నాము. అంటే ఇవాళ చదువు వచ్చుటను బట్టి ఎక్కువ పాపం కట్టుకుంటున్నాము. దేవుడు ప్రశ్నించినప్పుడు నాకు టైం లేదంటాకుందా? ఏదో టైంలో ఇవాళ నేను అద్దెకుంటున్నాను అన్యుల ఇంట్లో. వాళ్ళు చూస్తుంటే నాకు వాళ్ళు పొద్దున్న లేవడమే పాసి పనులన్నీ చేసుకుని చలిగాల్లో ముసలోడు, శాశ్వత అమ్మాయి వయసు ఎంత, మా ఇంటి వాళ్ళ అమ్మ వయసు ఎంత, ముసలోడు, ఆ ఎదుగున ఉన్నవాడు ముసలోడు ఎంత, కరుణావుడు అమ్మ వయసు ఎంత, 85 సంవత్సరాలు 90 సంవత్సరాలు అంట. పొద్దున్న పూట 7 గంటలకే స్నానాలు చేసేస్తున్నారండి. తల స్నానాలు చేసేస్తున్నారు. తల స్నానాలు చేసేసి వాళ్ళు పూజలు చేస్తున్నారు. తర్వాత చదువు వచ్చిన వాళ్ళు వాళ్ళకి గ్రంథం చదువుతున్నారు. వాళ్ళ దగ్గర ఏ గ్రంథం ఉంటుంది, భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, సాయిబాబా గ్రంథం అంట, పుస్తకాలు పెట్టుకుని చదువుతున్నారు. వంటలు ఎప్పుడు చేస్తున్నారు అనుకున్నా? మధ్యాహ్నం చేసుకున్నారు. వాళ్ళని చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి. సాయంత్రం 6 అయ్యేటప్పటికి మళ్ళీ మొదలు, ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ దీపారాసన అంట. ఆ కొబ్బరికాయలు పొద్దున పూట కొడుతున్నారుగా, ఆ మొక్కలన్నీ ఎండ పెడుతున్నారు. మనకు అసలు తెలియదు, నాకు తెలియదు ఇలాంటివి. మొక్కలు ఎండ పెడుతున్నారు, ఆ నూనె ఆడించుకొస్తున్నారు. ఆ నూనె మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ దీపారాసన. మా ఇంటి దగ్గర ఆ తులసి చెట్టు ఉంది మా గుమ్మ మీద ఉండగా, దానిలో ఆ దొడ్ల పువ్వులు ఉంటాయి. ఆ పువ్వు కోసుకొస్తుంది, ఆ తులసి చెట్టుకు పెట్టుద్ది. చిన్న స్టీల్ ప్లేట్ తెచ్చుద్ది. ఏమి లేకపోతే ఇంత బెల్లం ముక్క అక్కడ ఇట్టుద్ది. ఇన్ని పటికి బెల్లం గింజలు పెట్టుద్ది, లేదంటే ఒక అట్టుకొండి పెట్టుద్ది. ఏంటమ్మా అంటే తులసమ్మకమ్మ. మా ఇద్దరికి ఏదో మాటలు వస్తాయి. ఇక తర్వాత నవ్వుకుంటుంది. నువ్వు అలానే నవ్వుతావు, అలానే చెప్తావు అంటది. వాళ్ళ నిష్ట, వాళ్ళ ఇది దేవుని కోసమే బ్రతుకుతున్నాం అన్నట్టు ఉంటారు వాళ్ళు. మనకి నేను అనుకుంటా, జీవం లేనాటిది ఇన్ని చేస్తున్నారు. జీవం కలిగిన దేవుని బిడ్డలు మనం ఎంత చేయాలి? జీవం కలిగిన దేవుడికి మనం పొద్దునుండి సాయంత్రుడా ఆమురి గుడ్లే. అదే నేను 10 దాకా నేను స్నానం చేయను. ఆమె చెవుతో చేసేస్తుంది స్నానం. రేపు ఊట 2 రోజులకోసారి 3 రోజులకోసారి. ఏంటి తెల్లకుండకూడదు. ఆ వయసులో కూడా వేసుకుంటూ చేసేది కలిసినాను వృద్ధే. మనగా ఒక తెల్ల పొంగలాగా అయిపోయినా కానీ మన జుట్లు ఇలానే ఉంటుంది. ఎంత నిష్ట, ఎంత భక్తి. జీవం లేని ఆటికే వాళ్ళు అలా చేస్తే, జీవం కలిగినటువంటి దేవుడు యేసయ్య, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అనేటువంటి యేసయ్య వాక్కు చేత మన నడతలను శుద్ధి చేసుకునేటువంటి యేసయ్యకు మనమెంత ఇంకా నిష్ఠగా చేయాలి.
పోనీ మనం పిల్లలను కలవడం కాబట్టి పొద్దున్నే స్నానం చేయడం పని అయిపోయినప్పుడే స్నానం చేసి కాసేపు 4 మాటలే చదవండి, ఎక్కువ చదవద్దు. ఆయన జైపాల్ గారు అంటారు 10 అధ్యాయాలు చదవండి, గంటలు పడి చదవండి, మోకరించి చదవమంటారు. 74 సంవత్సరాలు ఆయనకి మోకరించి ప్రార్థన చేస్తారు, మోకరించి బైబిల్ మరి అందుకే వాళ్ళు అన్ని సంవత్సరాలు వచ్చినా వాళ్ళు అలా ఉంటున్నారు. మనం చూడు కూర్చోలేకపోతే కూర్చోలేరు. వాక్యం చదువుతున్నామా, వాక్యం చదవడం నేర్చుకోండి. తర్వాత ఇంకొక మాట ఆయన ఏమంటున్నాడంటే, నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనియ్యకము. చదువుతున్నా. నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము పాపము చేయకుండానట్లు మన హృదయంలో వాక్యం ఉండాలంటే మనకు ముందు ఏం తెలిసి ఉండాలి? వాక్యం తెలిసి ఉండాలి. ముందు వాక్యం తెలిసి ఉండాలంటే చదువు రాని వాళ్ళైతే ఏం చేయాలి? వాక్యం వినాలి. చదవచ్చు నువ్వు, నేనేం చేయాలి? చదవాలి. అందుకని యేసయ్య క్రొత్త నిబంధనలో ఒక మాట చెప్తాడు. ఏమంటాడో తెలుసా? మీరు జ్ఞానం అనే తాళం చెవి వేసేసి, జ్ఞానానికంట తాళం చేసి మూసేస్తున్నామంట. ఇది ఉంది, ఇదిగో తాళం చేయి ఉంది కదా, దీనికి వేసేసి ఏం చేస్తున్నాం? మూసేస్తున్నాం అన్నమాట. జ్ఞానం అనే తాళం చేయి వేసేసి మనము దాన్ని ఇప్పట్లా తీసుకెళ్తున్నాము, అక్కడ పెడుతున్నాము. మళ్ళీ ఆదివారమో శుక్రవారమో బుధవారం వచ్చడం మన గురించి అని నేను మాట్లాడను. అది సహజంగా జరిగేది. చదువుతా ఇలా కొడతాం ఏంటి? దుమ్ము పక్కన వాళ్ళందరూ ముక్కు మూసుకోవాలి, ఆ దుమ్ము ముక్కుల్లోకి వెళ్తుంది. మన పనులు ఇలా ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథాన్ని మనము తాళం వేసేసి జిప్పు పెట్టేసి, నాకు జిప్పు లేదు అనొద్దు మీరు ఎవరో కూడా. మా బైబిల్కి కవర్లు లేవు, జిప్పులు లేవు అనడానికి వీలు లేదు. మూసేసామంటే జిప్పు వేసినట్టే. ఆ జ్ఞానం అనే తాళం చెయ్యి తెరవమంటున్నాడు దేవుడు. యేసయ్య చెప్తున్నాడు. మనం అలా తీసినప్పుడు నా హృదయంలో నీ వాక్యమును భద్రపరుచుకుంటా. ఎందుకు? పాపం చేయకుండా. మనము ఒక తప్పు ఎవరినన్నా తిట్టడానికే వెళుతున్నామనుకో, అప్పుడు మనకు ఒక వాక్యం గుర్తు రావాలి. ఏంటి? దేవుడు ఏమంటున్నాడు? నీ నోటిలో నుండి బూతులైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదని చెప్తున్నాడా? నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. అదే మనకి ఈ వాక్యం గుర్తుంటే, ఏ వాక్యం? నేను నీ నోటిలో బూతులైనను సరసోక్తులైనను రావద్దు అనేటువంటి వాక్యము బైబిల్ గ్రంథంలో ఉంది అని తెలిస్తే నువ్వు ఆ మాటలు మాట్లాడతావా? అప్పుడు ఈ వాక్యాన్ని ఎక్కడ పెట్టుకున్నట్టు? హృదయం అనే పలక మీద మనం భద్రం చేసుకున్నాం కాబట్టి ఆ మాటలు కూడా ఉన్నాయి. ఆ వాక్యాన్ని మనం హృదయంలో పెట్టుకున్నాం కాబట్టి మనం అప్పుడు ఏం చేస్తామో వెంటనే, అమ్మో యేసయ్య వాక్యం చెప్తుందిగా, బూతులు తిట్టొద్దని పిల్లల్ని కొడతాము. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కోపపడండి కానీ పాపం చేయొద్దు. కోపపడండి. ఎందుకు? సరి చేయడానికి కోపపడండి కానీ పాపం చేయొద్దు. ఏంటి? అది చేస్తావేంటి, ఇది చేస్తావేంటి అని పిల్లల మీద మనము చెయ్యొద్దని కోపపడవచ్చు. కానీ అదే పనంగా బూతులు తిట్టేస్తే పిల్లల్ని లేదు, ఈ అట్ల కాడ తీసుకొచ్చి కాల్ చేయడము, అటు సచ్చే వరకు బాధ వద్దని వాక్యం చెప్తుంది. అలా చేస్తే మనం కోపపడుతున్నాము. పాపం చేయొద్దన్నప్పుడు ఓహో పిల్లల్ని తిట్టకూడదు అనేది మనకు గుర్తొస్తుందా? ఎప్పుడు? మన హృదయంలో ఆయన వాక్యం పెట్టుకున్నాము. అదే మన హృదయంలో వాక్యం పెట్టుకున్నప్పుడు దుష్టుల ఆలోచన, మనం సినిమాకి వెళ్ళొద్దాంరా, లేదంటే ఆ ఇంటి మీద ఒక రాయిల్స్ వద్దాంరా, లేదంటే వాళ్ళకి మొలకకాయ చెట్టు ఉంది లాక్కొద్దాంరా, లేదంటే వాళ్ళకి నారింజకాయ చెట్టు ఉంది కాయ కోసుకొద్దాంరా. ఎవరు చూడలే, కొట్టుకుంటారులే. ఈ టైంలో ఎవరు ఉంటారు? కొట్టుకుంటారు. అమ్మలో ఇంట్లో ఏం చెప్పేది, మామిడికాయ చెట్టు ఉంది, వచ్చానప్పుడు చక్కగా కొడుకుంటుంది, తలుపులు వేసుకుని వెళ్ళి 4 కాయలు కోసేసుకుందాం. అది ఎవరి ఆలోచన? దుష్టుల ఆలోచన. అదే నీ హృదయంలో వాక్యం ఉంటే, అమ్మో దుష్టులు ఈ ఆలోచన మంచిది కదా. సామెతల గ్రంథంలో ఒక ఎంత చక్కని మాట ఉంటుందో, ఈ చూపించమంటే చూపిస్తా. సామెతల మొదటి గ్రంథంలో
చాలా చక్కని మాట ఉంటుంది ఈ రీతిలో. సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో ఇదిగో 13 నుండి 14 చదవమ్మా. నీవు మాతో పాలేవాడవైనట్టును ఆ. మనకందరికీ నీ సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. ఆ. నా కుమారుడా, ఆ. నీవు వారి మార్గంలో పోకుము. ఆ. వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొను. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును. ఆ. నరహత్య చేయుటకై వారు త్వరపడుచుండురు. ఆ. పక్షి చూచుచుండగా వరవేట వ్యర్థము. ఆ. వారు సర్వనాశనముకే పొంచుకుందురు. ఆ. తమ్ము తామే పట్టుకున్నటకే తావి హల్లెలూయా. ఆశాపాకులందరికీ అట్టిదే. హల్లెలూయా. 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 చూసావా, దుష్టుల ఆలోచన చెప్పున వాడు ఏమంటారంట, నేను సంచి తెచ్చేస్తున్నా, నా సంచి లేదురా, నేను సంచి తెచ్చేస్తున్నా, అందరం ఒక సంచులు వేసుకుందాము, వచ్చిన తర్వాత కాలబెట్టిన పంచుకునేటప్పుడు ఉంటుంది వాళ్ళ కొట్లాట కదా, ఎంత బాగుంటుందో. ఇట్లా అంటారంట. పిల్లలు బడికి వెళ్ళే పిల్లలు, చిన్న పిల్లలు ఏం చేస్తారు, రా వెళ్దామని చెప్పని ఇలాంటి పని చిన్నప్పుడు నేను కూడా చేశాను. మా ఊర్లో వేచనికి పొలాలు కదా, పొట్టలు ఇచ్చుకుని వెళ్తామనో, ఒకరోజు ఈ పొలంలోకి వెళ్ళడం, ఒకరోజు ఈ పొలంలోకి వెళ్ళడం, ఒకరోజు ఎందుకంటే వాళ్ళు పీకేసారు, తెల్లారి వస్తాం నేను పట్టుకుందాం అనుకుంటారుగా, ఇవాళ ఇటు వెళ్ళేవాళ్ళం అనమాట. చిన్నప్పుడు తెలియక అలాంటివి చేసామన్నమాట. ఆయన అది అలవాటు అయిపోయింది. అది ఒక అలవాటు అయిపోయింది మాకు. ఎవరేం చేస్తారు, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ సంపాదన అనుకునే వాళ్ళం కాదు, అదొక ఎంజాయ్మెంట్ లాగా ఆ దొంగతనం అనమాట. అలా చేసేవాళ్ళం. కానీ తెలిసిన తర్వాత అవన్నీ కూడా వదిలేసుకున్నాం, మానేసాం. ఈ పిల్లలు అంటారంటారా, మనందరం కూడా వెళ్తాము, సంచి ఒక్కటే అవన్నీ తెచ్చుకుందాము అని చెప్పానంటే వాళ్ళ ఆశాపాదకులు. నీవు వారి మార్గంలో పోకుము. తండ్రి చెప్తున్నాడు ఇక్కడ, చదువురా, వారి త్రోవయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొని. అదిగో నా కుమారుడా బిడ్డలకు చెప్తున్నాడు అనమాట, అలా చెయ్యొద్దు, ఆడ పిలిచినప్పుడు నీ పాదం వెనక్కి తీసుకో అంటే నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపో, అలాంటి పనులు చేయొద్దు. ఆశాపాదకులందరి గది కూడా అలాంటిదే. ఏంటిది, పక్షులు చూచినప్పుడు వల వేయట వ్యర్థం. అంటే మనము దొంగతనం చేస్తున్నప్పుడు రైతు ఒకరోజు కాకపోతే ఒకరోజైనా పట్టుకుంటాడు, అది వ్యర్థము. కానీ వాళ్ళందరి గది కూడా అలాంటిది అవుతుంది. ఇలాంటి పనుల జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ ఇలాంటి ఆడికి నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు అలాంటి పనులు చేయకుండా మానేస్తావు. వాక్యము మన హృదయంలో నిలుచుకున్నప్పుడు మనం అలాంటి పాప పనులని మానేస్తాం. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మానేస్తాము. ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు పాపం మానేస్తాం అన్నమాట. తర్వాత ఇలా చాలా మాటలు ఉన్నాయి. 2-3 మాటలు చెప్పుకొని మనము మరి కీర్తనలోకి వచ్చింది. కీర్తనల గ్రంథము 119లోకి వచ్చింది. చాలా మాటలు ఉన్నాయి వాక్యం గురించి అనేవి, చాలా మాటలు ఉన్నాయి. మరి అన్నీ చెప్పుకోవద్దు, కొన్ని మాటలు మాత్రమే. 28వ వచనం చదువమ్మా. ఇదిగో 25వ వచనం చదువు. 119వ కీర్తనలో పేపర్ తిరగండి. 25వ వచనం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. హల్లెలూయా. 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 ఎట్టిన బైబిల్ ఉంచారు ఒకసారి. ప్రసాదించుము. దేవునికి స్తోత్రం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. యేసయ్య ఏమై ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నాడు? ఓదార్చు వాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఓదార్చు వాడై ఉన్నాడు, ఆదరించు వాడై ఉన్నాడు, ఆదరణకర్త అయి ఉన్నాడు. ఇప్పుడు మనము కృంగిపోయేవంటే మనకి ఆదరణ లేదు, ఓదార్పు లేదు. మన దుఃఖంలో మనల్ని చేయి పట్టి లేపేవాళ్ళు లేరు. మన దుఃఖంలో మన కన్నీరు తుడిచేవాళ్ళు లేరు. కచ్చేపిచ్చి గుడ్డబుక్కిచ్చి మనల్ని తుడుచుకో అమ్మ ఏడవద్దని వాళ్ళు ఎవ్వరూ లేరు.
ఒకవేళ సహోదరులుగా మానవత్వం ఎవరన్నా ఒకవేళ అన్న ఆ మాటలు మనకి ఓదార్పిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే, యేసయ్య మాత్రమే, దేవుని వాక్యం మాత్రమే మనకు ఓదార్పిస్తుంది. అందుకే నేను అంటున్నాడు, నేను మట్టి కట్టుకుపోయాను, కుంగిపోయాను మట్టిలో. దాన్ని ఏమనుకుంటుంది వాక్యము, నేల పొరుగుపోయాను, ఇక్కడ మట్టి పాలైపోయాను అంటే పూర్తిగా ఇది డౌన్ అయిపోయి ఏమీ లేదు అనుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు, నీ వాక్యం చేత నన్ను బ్రతికి. ఎందుకని వాక్యం చేత బ్రతికించాలి? నీ వాక్యము జీవమై ఉంది కాబట్టి, యేసయ్య వాక్యము జీవమై ఉంది కాబట్టి, అది మనిషిని బ్రతికిస్తుంది కాబట్టి, ఆయన నోట్లో నుండి వచ్చేటువంటి మాట మనకేముంది? జీవమై ఉంది, మనం బ్రతికిస్తుంది. కలుగునుగాక అంటే కలిగింది. భూమి మీరు అభివృద్ధి పడండి అంటే అభివృద్ధి, భూమి దాని అంతటా అదే మొలిచేస్తుంది. ఇప్పుడు ఆనాడు సృష్టిని సృష్టించినప్పుడు, ఆకాశమును భూమిని నిర్మించినప్పుడు దేవుడు భూమి కూరలిచ్చు మొక్కల్ని, విత్తనములిచ్చే మొక్కల్ని, చెట్లని, ప్రతి దాన్ని కూడా భూమి మొలిపించునుగాక అని చెప్పని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే, ఆ ఆజ్ఞ ఇప్పటికీ కూడా ఆ భూమి నెరవేరుస్తూనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఆ భూమి నెరవేర్చుకోకుండా ఉంటుందా? ఎక్కడన్నా మనం వేసిన పంటలు పాడైపోతున్నాయి, కానీ దేవుడిచ్చిన అడువంతా అలానే ఉంటుంది, దేవుడిచ్చిన చెట్లన్నీ అలానే ఉన్నాయి. మనం వేసిన పంట ఎందుకు పాడైపోతుంది? ఆల్రెడీ దేవుని వాక్యము పాత నిబంధనలో బోల్డ్ చోట్ల ఉంది. మీరు నా ఆజ్ఞను గనక పాటించుకోకుండా ఉంటే, మీరు నా ధర్మశాస్త్రాన్ని పాటించుకోకుండా ఉంటే, మీరు గనక అన్యుల దేవతల తట్టు తిరిగితే, మీరు నా మార్గంలో నడవకుండా ఉంటే, మీరు వేసే పంట పురుగుల పాలు చేసేస్తాను అన్నాడు. అనందా బోల్డ్ చోట్ల ఉంది ఆ వాకు, బోల్డ్ చోట్ల ఉంది. మన పంట పాడైపోతుంది అని అంటే మనం గమనించుకోవాలి. ప్రభువా, ఎక్కడ లోపం చేశాను ప్రభువా, ఎక్కడ తప్పు చేశాను ప్రభువా, ఏమైంది ప్రభువా? భూమి దాని సారమును ఇవ్వనన్నాడు దేవుడు. ఇవ్వదు అంతే, దేవుడు ఆజ్ఞాపిస్తాడు. భూమి నీ సారం ఆపేయంగు, నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నప్పుడు భూమి ఆపేస్తుంది. ఒక గ్రంథంలో ఉంటుంది, అది హగ్గయి గ్రంథము కావచ్చు, ఓషే గ్రంథం కావచ్చు, గుర్తులేదు. కానీ నాకు పసరు పురుగులు తినేసిన దాన్ని బొంగళ పురుగులు తింటాయంట, అవి ఇడిచిపెట్టేసినవి. బొంగళ పురుగులు తిని ఇడిచిపెట్టేసిన వాటిని మెడకలు తింటాయంట, మెడకలు తిని ఇడిచిపెట్టేసిన దాన్ని ఇంకో పురుగులు తింటాయంట. 4 పురుగులు. ఇన్ని పురుగులు తింటే ఒక మొక్కని ఇంకేముంటుంది? ఇన్నిటిగా ఆజ్ఞాపిస్తున్నాడు. మళ్ళీ తిరగేసేమన్నాడో తెలుసా? మీరు కనుక నా ఆజ్ఞలను పాటించి నా చిత్తానుసారంగా నడుచుకుంటే, బొంగళ పురుగు తిని విడిచిపెట్టేసిన దాన్ని, మరి పసరు పురుగులు తిని విడిచిపెట్టేసిన దాన్ని, మెడకలు తిని విడిచిపెట్టేసిన దాన్ని, ఇంకో పురుగు ఉంటుంది, అది కూడా తిని విడిచిపెట్టేసిన దానికి నేను ఆజ్ఞాపించి అవి రాకుండా మీ పంటను నేను ఫలింపచేస్తాను. మరి ఇది దేనివల్ల? దేవుని వాక్కు, ఆయన నోట్లో వాక్కు జీవం ఉంది కాబట్టి ఆయన మనకి ఆ వాక్కుతో మనల్ని బ్రతికిస్తున్నాడు అనమాట. కష్టం వచ్చిందా? ఏడుస్తూ కూర్చోవద్దు, అసలు ఏడుస్తూ కూర్చోవద్దు. నీకేం కష్టం అని నన్ను అడుగుతారా? నేను నా ఈ కష్టాలే, అసలు ఏడవద్దు. నీ ఏడిపేదో వెళ్ళు, అక్కడికి వెళ్ళు. ఎక్కడికి వెళ్తా? ఇంట్లోకి వెళ్ళు, తలుపులు వేసుకుని మోకరించి ఊరుకునే. మనుషుల దగ్గర ఏడవడం, గుమ్మాల దగ్గర ఏడవడం, ఇంట్లో కూర్చుని తలుపులు వేసుకుని ఊరుకుని ఏడవడం కాదు. మోకరించి ఒక్క మాట నువ్వు ఏసయ్యా అని అంతే. ఏసయ్యా అని ఏడు. ఏసయ్యా అంటమే ఆయన అంటున్నాడు కదా, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నాడు కదా. భూమి మీద ఆయన పాదాలు ఉంటాయి. మనము ఇలా పడుకుని ఏడ్చినప్పుడు మన కన్నీరు ఆయన పాదాల మీద పడుతుంది. అప్పుడు నా బిడ్డ అని చెప్పి లేపి ఓదారుస్తాడు. అది ఏడవండి, గుట్టిగా ఏడవద్దు. మన కన్నీరుని ఆయన గుడ్డెలలో దాస్తున్నాడు, మన కన్నీరుకి విలువ కడుతున్నాడు. నువ్వెంత కన్నీరు బొట్టు ఇడుస్తున్నావో లెక్క కడుతున్నాడు. కీర్తన గ్రంథంలోనే ఉన్నాడు. అందుకని నువ్వు ఏడుపు వచ్చిందా? దేవుని పాదాల చెంత ప్రార్థన రావట్లేదా? మోకరించంతే. ఆయన ఎవరు? జైపాల్ గారు అదే చెప్తారు. ప్రార్థన రావట్లేదా? ఏడుపు వస్తుందా? దుఃఖం వస్తుందా? మోకరించు.
నువ్వేం ప్రార్థన మాటలు రావట్లేదా, ఏడువు ఏసయ్యా అని ఒక మాటను. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, ఉచ్చరింప శక్యము కాని మన బలహీనతను ఆయన ఎరిగే ఉచ్చరింప శక్యము కాని మూలికల ద్వారా మన పక్షమున ఆయనే ప్రార్థన చేస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు. అలా ఎన్నో ఎన్నో ఏడ్లు, ఎంతో కన్నీరు, అలా తలుపులు వేసుకుని ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎన్నో ఎన్నో ఎంతో. అది దేవుడు అప్పుడు వస్తాడు, మనకి ఓదార్పిస్తాడు, అది జీవాన్ని ఇస్తాడు. ఆ వాక్కు మనం బ్రతికిస్తుంది. తర్వాత ఇంకొక మాట 28వ వచనం చదవమ్మా. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయేను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇందాకడేమో బ్రతికించు అన్నాడు ఈ వాక్యం చేత, ఇప్పుడు స్థిరపరచు. స్థిరపరచుకోకుండా ఉంటే వాక్యము ఏదో ఒకసారి బాధ వచ్చిందిలే అని చెప్పని మరి చెప్పేసుకుని వెళ్ళిపోతే అది స్థిరత్వం లేకపోతే ఎట్లాగా? మొక్క నాట్యమంటే అది ఏమవుద్ది? స్థిరత్వంగా ఉంటుంది, కదులుద్దా మొక్క స్థిరంగా. పాదు పాకిన దాని మొదలనేది ఒక చోట ఉంటుంది, అది స్థిరంగా ఉంటేనే పాదు పాకి పూత పూసి కాయలు కాస్తుంది. ఆ యొక్క వేరు అనేది స్థిరంగా లేకపోతే ఎక్కడ పాకుద్ది? ఎక్కడ పాకుద్ది? పాకదు. అందుకని మన హృదయంలో స్థిరంగా దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి, స్థిరంగా ఉంచుకోవాలి. స్థిరంగా బైబుల్ ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు చదవాలి. నేను ఒక్కటి చదివి వదిలిపెట్టను కాబట్టి నేను దగ్గర దగ్గర పెద్ద పెద్ద అధ్యాయాలు అయినా కానీ 7, 8, 9 అధ్యాయాలు ఒంట్లో బాగోనప్పుడే నేను అలా నడువు నిప్పైనా కానీ అలా చదవడము రాయడము, చదవడం రాయడం, 3 పుస్తకాలు నేను ఇదే కంటిన్యూ అయితే నేను అవన్నీ కూడా చూపిస్తాను. నాకు తేడా చేసిన తర్వాతే మొదలుపెట్టి నేను ఒక్కొక్క రోజు నేను కూర్చోలేక ఒకరోజు ప్రార్థన చేసుకునేదాన్ని, ఒకరోజు మానేసేదాన్ని, ఒకరోజు బైబిల్ చదివేదాన్ని. అలా ఒక్కొక్క రోజు 6, 7, 8 అధ్యాయాలు అలా చదివేదాన్ని. అలా చదివి మొన్న శ్రమల కాలం పూర్తయ్యేటప్పటికి నా బైబిల్ మొత్తం ఒక ట్రిప్పులు పూర్తయిపోయింది. 2వ ట్రిప్పులో మళ్ళీ నేను వారం చెప్పే వాక్యాలు ఆటి సిద్ధపాటు వేరే, మళ్ళీ ఆ బైబిల్ వేరే, నేను లైన్గా చదివేది వేరే. ఇప్పుడు కీర్తనలు అయిపోయినాయి, సామెతలు. క్రొత్త నిబంధనలో కూడా ఏ చదివేది మర్చిపోయాను, కానీ మళ్ళీ కొత్త నిబంధన మళ్ళీ మొదలుపెట్టాను. బైబిల్ చదవండి. బైబిల్ చదవడం వల్ల నష్టమేమి లేదు. ఒకసారి చదివేసాను కదా అంట కాదు. జయపాల్ గారు సంవత్సరానికి ఒక బైబుల్ మార్చేస్తానండి, చదివేస్తారంట. చదివిన బైబుల్ అన్నీ కూడా దాచి ఉంచుకుంటారంట. మనం బైబుల్ చదవాలి. 6 నెలలు, 7 రోజులు, 8 రోజుల్లో బైబుల్ పూర్తి చేసే బిడ్డలు ఉన్నారంట. కానీ మనం సంవత్సరానికి కూడా బైబుల్ పూర్తి చేయకపోతే ఎట్లా? బైబుల్ చదవాలి, పూర్తి చేయాలి, మళ్ళీ మొదలు పెట్టాలి. అంటే ఒక్కొక్క గ్రంథాన్ని అయితే నేను ఎన్నిసార్లు చదివానో లెక్కే లేదు. నాకు ఇప్పుడు తేడా చేసిన తర్వాత మొదలుపెట్టింది, 1 ట్రిప్ అయిపోయింది, 2 ట్రిప్ వచ్చింది. వాక్యము మన హృదయంలో స్థిరపరచబడాలి. స్థిరపరచబడితే దేవుని యొక్క కార్యాలు అనేవి మరి మనకి ఉంటుంది. అలాంటప్పుడు మరి ఆ వాక్యము మనం ఏం చేస్తుందో తెలుసా? దానిలోనే 30వ వచనం, 50వ వచనం చదువుతున్నాను. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నన్ను మిగులు అపహసించిరి. చాలు, నా వాక్యం అనేది చాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనకి ఊతపదం అయిపోయింది వాక్యం. దానిలో ఉన్న సారం అనేది ఎంత శ్రేష్టమైందో మనం దాన్ని గమనించాలి, రుచి చూడాలి. అంటే పేతురు గారి పత్రికలో ఉంటుంది, ప్రభు దయాళుడని రుచి చూచి తెలుసుకున్నానని ఉంటుంది. ఆ పాట రుచి చూచి తెలియరిగి తిని యేసయ్యా ఉత్తముడని, ఉత్తముడనే పాట నేను మొన్న 2-3 వారాల క్రితం కూడా పాడిన పాట, పాత పాట అన్నమాట. చాలా బాగుంటుంది. ప్రభువు దయాళుడని రుచి చూచి తెలుసుకోవాలి. మళ్ళీ కీర్తన గ్రంథంలో కూడా ప్రభువు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. మనం రుచి చూడాలి. ఎవరన్నా అడిగితే దేవునికి ఏం చేశాడు అని అంటే ఏం చేశాడు అనేది రుచి చూడాలి. చేపల కూర ఎలా ఉంటుందో మనం రుచి చూస్తేనే అబ్బా
చెప్పేవి లాగు ఎంత బాగుంటుందో నీకేం తెలుసమ్మా, తింటే ఎంత బాగుంటుందో అనే కడకు ఉండాలి. అంటే యేసయ్య గురించి కూడా రుచి చూచి తెలుసుకోవాలన్నమాట. అందుకని ఈ ఈ వాక్యము ఏ వాక్యం అంటే నీ వాక్యమును నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. పాట ఉంది కదా, ఎంత చక్కని పాట. ఈ పాట అంట బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను, ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. ఈ పాట అంట కోయి కోయి పాట పాడేది చూడు, ఆయన పాట రాశాడంట ఈ పాట. కోయి 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 అంటున్నారు చూడు పాట, కోయి మేసాలు కొరవాప ఎక్కడ చూసినా ఆయన రాశాడంట ఈ పాట. అయితే మనము నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అసలు ఏదో ఓతపరంగా మనం అస్తమాటు 119 కీర్తన 50 వచనం చదవండి అని అంటారు ఎవరైనా కానీ. ఏంటి ఏం అర్థం చేసుకుంటున్నాము? ఎంత చక్కని వాక్యం. ఈ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధలలో అదే నాకు నెమ్మదించింది. దావీదు బాధ ఆయన వేడుస్తుంటే పరుపు తేలిపోయిందంట, పరుపులు తేలిపోయింది అంట. కీర్తన గ్రంథం 6వ అధ్యాయంలోనే 5వ అధ్యాయం ఉంటుంది. మళ్ళీ ఆయన దినమునకు 7 మార్లు ప్రార్థన చేశాడని 119వ కీర్తనలోనే ఉంటుంది అన్నమాట. మరి ఆయనకి ఆయన బాధలో అదే నాకు నెమ్మదిచ్చిందంటే డబ్బు నెమ్మదిచ్చింది ఆయనకి, పొదువ రాజరికము ఆయనకి నెమ్మదిచ్చిందా బాధలో? లేదు కదా. రాజ్యము 40 సంవత్సరాలు రాజ్యమే లేడు ఆయన. ఏకధీటిగా 40 సంవత్సరాలు ఏలడం అంటే మాటల కాదు కదా. ఆ రాజ్యములు ఆయనకి కొరతయింది ఏముంది? ఏమి లేదు. కానీ ఏదో ఏదో బాధ, ఆయన బాధ ఎంత ఉందంటే రాత్రి జామున ఇంటి మీద ఒంటరిగా ఏడ్చుచున్న పిచ్చుక వలె ఉన్నాను నేను. పక్షులంట 2 జత పక్షులే ఉంటాయంట. భార్యాభర్తలన్న చెడ్డ తప్పులు చేసి చాలా మందిని మారుస్తారు, కానీ పవిత్రత లేకుండా పిచ్చుకలే కాదు, పావురాలే కాదు, పక్షి జాతి అనేది ఏదైనా కానీ ఒక ఆడపిచ్చిగా మగపక్షి ఆడపక్షే ఉంటాయి అంట. వాళ్ళిద్దరేనంట, ఇంకా వేరే ఆటికి తావు ఇవ్వరంట అవి. అయితే ఒక పక్షి చచ్చిపోతే అది ఎంత దారుణంగా ఇంటి మీద రాత్రి జామున ఇంటి మీద ఉండి మూలుగుచున్నటువంటి పిచ్చుక బలి అంటే అది ఎంత బాగా ఒకసారి ఊహించుకోండి ఆ బాధ. అంతటి బాధ, దుప్పటలే తడిచిపోయి పరుపులే కొట్టుకుపోయేంత బాధలోనంట ఆయనకి నెమ్మదిచ్చింది ఏంటి? దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడితో ఆపేస్తాను. వాక్యాలు అన్నాయి చాలా ఉన్నాయి, దేవులో చాలా ఉన్నాయి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు. ఆయన పాదానికి ఒకసారి వాక్యము దీపంగా లేకుండా పోయింది. ఏం చేశాడు? బెత్షెబా దగ్గరికి వెళ్ళాడు, రప్పించుకున్నాడు అధికారంతో, పాపం చేశాడు. అంతేకాదు ఒప్పుకోలు లేదు. ఆమె గర్భవతినని చెప్తే భర్తను కబురు పెట్టాడు, భర్తను ఎలా చంపాలని చెప్పని మోసం చేత. అప్పుడు ఏమైంది? ఇది వాక్యం అనేది ఆయన పాదాలకి దీపంగా లేకుండా తొలగిపోయింది. తొలగిపోయినప్పుడు ఆయన ఏం చేశాడు? పాపం చేశాడు. ఆ పాపం ఎంత కడకు వచ్చిందో తెలుసా? 3 ప్రశ్నలు వేశాడు దేవుడు. ఇదే కదా ఆయన హృదయంలో ఒక జనాభా లెక్కలు కూడా చేస్తాడు అనమాట. చెయ్యొద్దు అని చెప్పంటే జనాభా లెక్కలు చేస్తాడు. దానికోసం 3 ప్రశ్నలు వేస్తే 3 తెగుళ్ళు పంపిస్తాడు అనమాట దేవుడు. అది సమూయేలు గ్రంథము లాస్ట్ అధ్యాయంలో రెండో చదివే ఉండొచ్చు కదా. అలాంటి వాక్యం అనేది మన పాదముకు దీపంగా లేనప్పుడు, మన త్రోవకు వెలుగుగా లేనప్పుడు మనం ఏం చేస్తామంటే
నోటిలో తప్పు చేసేస్తావు. ఎందుకు చేస్తావు అమ్మ ఇట్లా? ఏంటో గబాలని అనుకోకుండా జరిగిపోయింది, అనుకోకుండా జరిగిపోయింది. అదే దేవుని వాక్యం మన హృదయంలో, మన హృదయం అనే పలక మీద దాన్ని రాసుకుని దాన్ని స్థిరపరుచుకున్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు అంట వెళ్ళొద్దు 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 అని మనకి రెండు చెప్పి అనమాట. ఎల్లు ఏం కాదు కానీ ఏమవుద్ది, గబాలు వెళ్ళి ఏం కాదు కానీ వెళ్ళొద్దు, అది తప్పు, దేవుని వాక్యం తప్పు అని చెప్తుంది. బెస్సెబా తప్పది, దావీదు నీకు కావాలంటే బొడబందిని ఇచ్చేవాడిని అంటున్నాడు దేవుడు. కానీ హెచ్చరిక లేకుండా పోయింది, తప్పిపోయింది కాబట్టి హెచ్చరిక లేకపోయింది. ఎల్లు 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 ప్రేరణ వచ్చేసింది. అదే పరిశుద్ధాత్మ దేవుడు పక్కకి వెళ్ళిపోయి చూసాడు. అదే వాక్యము స్థిరంలో ఉంటే, వాక్యం ఉన్నప్పటికీ కూడా అధికారము నాదే కదా, దావీదుదే కదా అధికారం. నన్ను ఎవరేం చేస్తారు? నాకెవరు దీటు, నాకెవరు పోటు, నన్ను అడ్డగించేది ఎవరు? నేనే మహారాజుని, నాకు ఎదురెవరు? ప్రతి ఒక్కరు నా తర్వాతే. సౌలు కూడా లేడు, చచ్చిపోయాడు. తరవడానికి ఎవడున్నాడు? హెచ్చరించడానికి ఎవరతాను కూడా లేడు. నేనే మహారాజుని, ఏదైనా చెప్పు అనికి చేశాడు. ఏమైంది? మూడు పాపం దేవుడు క్షమించాడు. ఆ పాపాన్ని ఎప్పుడు క్షమించాడు? ఒప్పుకున్నప్పుడు. అందుకనే 50వ కీర్తన 51వ కీర్తన ఆయన రాస్తాడు అనమాట. బెత్షెబా దానిపైన బెత్షెబా యొద్దకు వెళ్ళి ఆయనకు మారు మనసు కలిగినప్పుడు, అందుకని నా హృదయంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు అని బోల్డ్ మాటలు ఉంటాయి. విరిగి నలిగిన హృదయమే కదా నీకు ఇష్టమైన బలి అని చెప్పని ఇలాంటి మాటలు అప్పుడు ఉంటాయి అన్నమాట. అనాధారం చేయవని. అప్పుడు దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. దేవుడు క్షమించాడు, కానీ అది తలుసుకుంటే నాకు ఇప్పటికీ బాధ. తెలుసా ఎంత అన్యాయం చేశాడు దావీదు, ఎంత మోసం. ఆమెను చేశాడు, అది తప్పు, శరీరంతో చేసింది చేర్చుకున్నాడు. భర్తను అన్యాయంగా చంపించాడు మోసంతో. ఆ లెటర్ రాసి నువ్వు వెళ్ళి వాళ్ళ అతని చేతే ఇచ్చి పంపించి యోబాబుకి నువ్వు గుర్రాల ముందు ఉయ్యాలు పెట్టు, గుర్రాలతో తొక్కిచ్చే. తండ్రి అయిన దేవుడు దావీదు గారిని ఎన్నుకునే ముందు ఆయన ఎవరో సమూయేలుతో చెప్తాడు, నేను ఒక మనిషిని కనుగొన్నాను. 15వ అధ్యాయంలో ఉంటుంది సమూయేలు మొదటి గ్రంథంలో. నేను ఒక మనిషిని కనుగొన్నాను, ఆయన నా హృదయానుసారుడు అంటాడు. అంత హృదయానుసారుడు. దేవుని వాక్యం హృదయంలో లేకపోవడం వల్ల, స్థిరత్వం లేకపోవడం వల్ల ఆయన పాపం చేశాడు. ఎంతకడికి